ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు గద్దెనెక్కి రెండేళ్లవుతుంది. సరిగ్గా 2024 జూన్ 4వ తారీఖున ప్రజలిచ్చిన తీర్పుతో అఖండ విజయాన్ని కూటమి పక్షాలు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పాలనలో రెండేళ్లలో రాష్ట్రం ఏం సాధించింది, సంపద సృష్టిస్తామన్న మాటలు ఏమయ్యాయి, హామీల అమలు ఎంతవరకు వచ్చింది, సూపర్ సిక్స్, సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నటువంటి నేతలు నిజంగానే సూపర్ హిట్ చేశారా, ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఈ తరుణంలో కూటమి సర్కారు తాము చేసినటువంటి వ్యవహారాల గురించి, తాము సాధించిన విజయాల గురించి, తమ పరిపాలనలో ప్రజలకు ఒరిగిన ప్రయోజనాల గురించి పబ్లిక్లోకి వెళ్ళి చెప్పగలిగే పరిస్థితి ఉందా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన నిండిన సందర్భంలో ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమానికి పూనుకుంటారు అని అంతా భావించారు. కానీ ఈసారి కూటమి సర్కారు అలాంటి ప్రయత్నం చేసే యోచనలో ఉన్నట్టు కనిపించట్లేదు. ఈ నెల 25 తర్వాత ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళాలి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చంద్రబాబు పిలుపిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని అందరికీ తెలియజేయాలి అంటూ ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో 100 రోజుల పాలన నాడే పబ్లిక్లోకి వెళ్ళి మంచి ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఆనాడే బెడిసికొట్టింది. ఆ తర్వాత ఏడాది పాలన నిండిన తర్వాత కూడా పెద్దగా విజయోత్సవాలు కానీ, అనేక చోట్ల సంబరాలు కానీ ఏవీ కనిపించలేదు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అయితే దాదాపుగా కూటమిలో నైరాశ్యం అలుముకుందా, నిండా నిరాశపూరిత వాతావరణం కనిపిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో భారీ స్థాయిలో ప్రజల తీర్పుకి తగ్గట్టుగా సంబరాలు అంబరాన్నంటేలా సాగుతాయి అని ఆశిస్తే అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. ఆఖరికి ఆయా పార్టీల అధినేతల్లోనే ఆ ఉత్సాహం, ఆనాటి ఊపు ఏ కోసానా లేవు. అంటే ప్రభుత్వంలో 2 ఏళ్ల కాలంలో సాగించినటువంటి కార్యక్రమాల పట్ల ఏమాత్రం పూర్తిగా సంతృప్తి కనిపించడం లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అటు ప్రజల్లో, ఇటు పార్టీ కేడర్లలో, చివరికి నాయకత్వంలో కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం లేదా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే ఈసారి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో భారీ స్థాయిలో కార్యక్రమాలకు కానీ, అనేక చోట్ల విజయోత్సవాలు కానీ, అదే సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి తాము సాధించింది విడమర్చి చెప్పే ప్రయత్నం కానీ ఎక్కడా పూనుకోలేదు. 25 తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరగాలి అని అధిష్టానం పిలిపించినప్పటికీ ఈలోగా ఎస్ఐఆర్ సహా వివిధ కార్యక్రమాలు చుట్టుముట్టబడుతున్నాయి. ఆ తరుణంలో నిజంగానే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పూనుకుంటుందా? తెలుగుదేశం పూనుకుంటే అందుకు జనసేన, బీజేపీ ఎంత మేరకు సహకరిస్తాయి? ఇదంతా కీలకమైనటువంటి విషయం. ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమికి అధికారం అప్పగించి 2 ఏళ్ల పూర్తయినటువంటి సందర్భంలో కూటమి పక్షాల నేతలు భేటీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్ చంద్రబాబు నివాసంలో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఏదైనా కార్యాచరణకు పూనుకుంటారా? ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారా? కూటమి సాధించిన కార్యక్రమాలని విడమర్చి చెప్పడానికి ఏమైనా ప్రయత్నిస్తారా? ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మహిళల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో రైతాంగం తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఈ 2 సెక్షన్స్ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించే అవకాశం లేదు. ఈ తరుణంలో కూటమి సర్కార్కి తీవ్రమైనటువంటి సెగ అయితే తగులుతోంది. అందుకే ఇప్పుడు విజయోత్సవాలు, ఇతర సంబరాలు ఇలాంటి కార్యక్రమాలకి ఆయా పార్టీల అధినేతలు పిలిపించినట్టుగా కనిపించట్లేదు. మరి ఇదే జరిగితే 2 ఏళ్లకే ఎలా ఉంటే ఇక రాబోయే 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎలా ప్రజల్ని మెప్పించగలుగుతుంది? ఎలా ప్రజల మద్దతుని తిరిగి పొందగలుగుతుంది? ఎలా ప్రజల్లో మనుగడకు తగ్గట్టుగా ప్రయత్నాలు సాగిస్తుంది? ఇదంతా కీలకమైనటువంటి విషయం. ఏమైనా కూటమి 2 ఏళ్ల పాలనలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఆ కూటమి నాయకత్వంలో కనిపిస్తున్నటువంటి నైరాశ్యం ఈరోజు ప్రస్ఫుటంగా మనందరికీ కనిపిస్తోంది.